వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెల్ల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. చాలామంది అంటే పెళ్ళయింది వీళ్ళకి ఏం తెలియాలంటే నల్ల పూసలు కంపల్సరీ వేసుకుంటూ ఉంటారు. చాలామంది అది మాత్రం వేసుకుని ఉంటారు, మంగళసూత్రం కాకుండా. కొంతమంది ఏంటంటే ఏది వేసుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కొంతమంది ఖచ్చితంగా నల్ల పూసలు వేసుకుంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు మ్యాక్సిమం వేసుకుంటాను, కొన్నిసార్లు స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ నల్ల పూసలు అంటే ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏం వేసుకోకపోయినా చిన్న నల్లపూసలు మాత్రం ఉండాలి. నల్లపూసల్లో వెరైటీస్ చాలామందికి ఇష్టం కదా. నాకు కూడా నల్లపూసల వెరైటీస్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ అంటే ఒకటి ఉంటుంది, మిగతా 1 గ్రామ్ గోల్డ్ అంటే మనకు నచ్చినట్టుగా కొనుక్కోవచ్చు కదా. కొన్ని లాంగ్ లెంగ్త్ కావాలి, షార్ట్ కావాలి, డబల్ లేయర్ కావాలి. అలా మనకి ఆప్షన్స్ని బట్టి మనం కొనుక్కుంటూ ఉంటాము. నేను కూడా ఇప్పటివరకు నా దగ్గర నల్లపూసలు ఉన్న కలెక్షన్ ఎలా ఉంది ఏంటని సరదాగా మీకు షేర్ చేద్దామని. కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా సరదాగా, చూడడానికి తప్పే ఉంది అన్నట్టుగా ఈరోజు నా నల్ల పూసల కలెక్షన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఊరికే చూస్తానని చెప్పని, ఎందుకంటే కొంతమంది పర్టికులర్గా ఉంటారు నల్ల పూసల విషయంలో వేసుకోవాలి అని చెప్పని. అది గోల్డా లేకపోతే 1 గ్రామ్ అని లేదు, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి అని అనుకుంటారు. సో కలెక్షన్ మంచిగా తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు రకరకాల మోడల్స్ కొనుక్కొని మ్యాచింగ్స్ ఇష్టపడే వాళ్ళని అలాగా మారుస్తూ ఉంటారు కదా. డ్రెస్ మీదకి, హాఫ్ శారీ మీదకి, శారీ మీదకి, జీన్స్ మీదకి, అలా ఒక్కొక్కటి ఒకలా వేసుకోవడానికి కదా. అందుకని ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో నల్ల పూసల కలెక్షన్ మీకు షేర్ చేద్దామని. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి ఏంటి ఆ కలెక్షన్ అనేది చూడడానికి ముందుసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా తప్పకుండా చేయొచ్చు. బ్లాక్ ఎగ్ సింబాలిక్గా ఉంటుందని చెప్పని బ్లాక్ శారీతో బ్లాక్ నల్లపూసలు షేర్ చేస్తాను. చూసేద్దాం ఇంక మరి. సో కిందకు వచ్చిన ప్రశాంతంగా నల్లపూసలు పెట్టుకొని మీకు షేర్ చేస్తాను. ఎలా ఉంది, ఏది బాగుందని చెప్తారు. కానీ ఎక్కువగా ఇదే ఉంచుకుంటాను మెడలో. గోల్డ్ ఫస్ట్ మా వారు పెళ్ళైన కొత్తలో ఇచ్చిన గిఫ్ట్ అనమాట, నాకు ఇష్టమైంది. సో మ్యాక్సిమం ఇది ఉంచుకుంటాను, ఎప్పుడైనా చేంజ్ చేయాలనిపిస్తే తీస్తాను. సో ఇప్పుడు తీసి మిగతా అన్ని ఒక్కొక్కటి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది, ఏది బాగుందని చూద్దరు. కానీ సో దాని తర్వాత నాకు బాగా ఇష్టమైనవి వచ్చి ఇవి డ్రాప్ షేప్లో హ్యాంగింగ్స్ అవుతాయి. నేను గుప్పుకున్నానని చెప్పాను కదా మీకు, నేను తీసుకుని ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, వైట్, గ్రీను, బ్లాక్, పింక్. సో ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కలర్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. పెట్టుకుంటే కూడా ఎంత క్లాసీగా సింపుల్గా ఉంటుందంటే అసలు ఉంటే ఇలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే ఎంత ఇష్టం ఇవి. ఇందులో కలర్స్ అన్నా కూడా చాలా ఇష్టం. నేను ఓన్గా మేక్ చేసుకున్నాను, మెటీరియల్ తెప్పించుకున్నాను కదా, దగ్గర నేను చూపిస్తాను. చిన్న చిన్ని డ్రాప్స్ ఇలా ఉంటాయి చక్కగాను. ఇందులో పింక్ ఉంది నా దగ్గర, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇందులోనే గ్రీన్. ఇందాక పింక్ చూసారు కదా, గ్రీను. యాక్చువల్గా బ్లాక్ వైట్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టాను. ఇది కూడా మంచిగా అంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకి వాటి మీద కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 92.5 సిల్వర్లో మొన్న నేను అరోరా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పి మా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. పెద్ద స్వరోస్కి పల్స్ వస్తుంది, మొత్తం అంతా కట్టుతీగ సిల్వరే మొత్తం. సో ఇది కూడా నాకు డ్రెస్సెస్ మీదకి కానీ దానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, క్యూట్గా ఉంది. చాలా సింపుల్ అంటే చాలామంది చూడ ఆఫీస్ వేకి వెళ్ళే వాళ్ళు చాలా సింపుల్గా ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలాంటివి చాలా బాగుంటాయి. చెప్పాను కదా సరే ఎంత సింపుల్గా ఉందంటే కొన్ని వైట్ శారీస్ కానీ వైట్ డ్రెస్సెస్ కానీ మనం వేసుకున్నప్పుడు ఈ ఒక్క బాల్ చైన్ చాలు. అంటే మంచి స్వరోస్కి బాల్ బిగ్ సైజు. దీంట్లో మన సైజు ఏదైనా కస్టమైజేషన్ కూడా చేయించుకుంటే పెద్దది చిన్నది కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి ఇది కూడా నాకు చాలా ఇష్టమైంది, చాలా తక్కువ రేటుకి తీసుకున్నాను కూడా. ఇది నేను ఇలా వస్తుంది, కిందన్నీ స్వరోస్కి అదే మామూలు పర్ల్స్, పైన అంతా ఇలా జాలీలా వస్తుంది. ఆ మధ్యకాలం ఇది బాగా ట్రెండింగ్. సో 3 వరుసలు వచ్చింది, మధ్య మధ్యలో గోల్డ్ వచ్చింది. ఇప్పటికీ గోల్డ్ పూసలు అసలు కలర్ పోలేదు, అంత బాగుంటుంది. ఇవి కూడా మనకి క్రిస్టల్సే, అంటే మంచివి. ఏదైతే ఇప్పుడు నల్ల పూసల్లో ఉన్నాయో అవే. ఇది కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ఇదైతే ఇంక అల్టిమేట్, ఎలాంటి శారీస్కైనా సూట్ అయిపోతుంది. అంటే లుక్ ఏదో నిండుగా బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే. పెట్టుకోగానే ఒక్కటి పెట్టుకున్నా చాలా, ఇంకేం వద్దు. సింపుల్ ఇయర్ రింగ్స్ అంతే, ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది.
సరే ఎంత బాగుందో, నెక్కకి నిండుగా వచ్చినట్టుంది. ఒక్కొక్కసారి సింపుల్గా కన్నా కొంచెం హెవీగా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా బాగుంది కదా. ఇవన్నీ చాలా తక్కువ, 100, 200, 300 మ్యాక్సిమం అంతే. నాకు తెలిసి అంతకన్నా పెట్టింది ఏమీ లేదు. బట్ నచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు కదా వాటిల్లోనే, అందుకని పర్చేస్ చేసి కలెక్షన్ దాచుకున్నాను. ఎప్పుడూ ఇప్పుడు కాదు, ఇవి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి. వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఎన్నాళ్ళైనా ఉంటాయి. సో ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఏదో డైమండ్ రెప్లికా ఏమో అన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీను. ఇంట్లో పనులు అవుతున్నాయి, వెనకాల అవే సౌండ్స్ చూసారా, చిన్నవి అక్కడక్కడ అలా వచ్చాయి మంచిగాను. ఇది కూడా పెట్టుకు చూపిస్తారు, ఎంత బాగుంటుందో మీరే చూద్దరు కానీ. సో పెట్టుకుంటే ఇది మీకు పెట్టుకున్న దానికన్నా దగ్గర నేను చూస్తే మాత్రం లుక్ అయితే అసలు నిజంగా ఏదో చేయించుకున్నామేమో బంగారంలోనూ, డైమండ్స్ కానీ లేకపోతే అన్కట్స్ కానీ సీజెట్స్తో కానీ చేయించుకున్నామేమో అన్నట్టుగా ఉంటుంది. దగ్గర నేను చూపిస్తా చూడు, ఎంత క్లాసీగా ఉందో, అసలు ఎంత సింపుల్గా ఉంది చూడు. మంచిగా అక్కడక్కడ అలా డ్రాప్స్, అదే ఒక చిన్న ఫ్లవర్ షేప్లో వచ్చి నీట్గా ఉంటుంది. ఇవే ఇయర్ రింగ్స్ ఏదైనా కొంచెం పెద్ద సైజు స్టడ్ ఏదైనా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఫేవరెట్. ఇది ఎంజే జ్యువెలర్స్ అని తీసుకున్నాను కదా మంజురా దగ్గర, అదే మంజురా జ్యువెలర్స్ అని తన దగ్గర తీసుకున్నది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక మొత్తం వైట్ స్టోన్స్ కింద ఇలా గ్రీన్ డ్రాప్స్ కింద వచ్చాయి 3 విత్ ఇయర్ రింగ్స్. సేమ్ ఇయర్ రింగ్ వస్తుంది నాకు, ఫ్లవర్ ఇది వస్తుంది ఇయర్ రింగ్స్. నల్ల పూసల్లో విత్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చి తీసుకోవడం నాకు ఇది అప్పట్లో తీసుకున్నది అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. ఇది శరణ్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది కూడా అంటే కొంచెం సింపుల్ శారీస్కి కొంచెం లాంగ్గా కొంచెం మీడియంగా అలా ఉండి వేసుకుంటే బాగుంటుంది విత్ సింపుల్ ఇయర్ రింగ్స్ తోటి అన్నప్పుడు ఇది అయితే అసలు క్లాసీ లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పెట్టుకొని చూపిస్తాను, మీరే చెప్తారు కానీ. ఇది ఈ లెంగ్త్ వస్తుంది మనకి, వేసుకుంటే కూడా అంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్లా అనిపిస్తుంది మనకి. నల్ల పూసలు అనగానే ఇది ఈ లెంగ్త్, లేకపోతే ఇంతకన్నా కిందకు ఉండాలి అని మనకే అనిపిస్తుంది కదా. అందులోనూ వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ తోటి లుక్ ఇంకా బాగా వస్తుంది. ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తే నిజంగా లుక్ చాలా బాగుంటుంది. మీరే చూడండి దగ్గర నుంచి. ఇలా నెక్స్ట్ వచ్చి ఇలా బుల్లి 2 స్వాన్లు ఉన్నట్టు మధ్యలో అన్ని స్టోన్స్, కిందేమో ఇలాగా పింక్ కమ్ మెరూన్ లాగా ఉండే క్రిస్టల్స్ చిన్నవి ఇలా డ్రాప్ షేప్లో వస్తాయి. ఎంత క్యూట్గా ఉంటుందంటే భలే సింపుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది కూడాను వేసుకుంటే కూడా బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, శారీస్ మీదకి కూడా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హైట్ కూడా ఉండదు, మీడియం లెంగ్త్ మన నెక్కి దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి ఇది నాదొక బుట్ట, దాని కొక్కెం విరిగిపోతే స్టోన్స్ ఉన్నాయి. ఇలా మధ్యలో నల్ల పూసల మధ్యలో వేసుకున్నాను, కొంచెం ట్రెండీగా ఉంటుంది బాగుంటుంది అన్నట్టుగాను. నల్ల పూసల్లో బుట్ట ఇలా మన దగ్గర ఏదైనా విరిగినవి లేనివి అని ఉంటే ఇలా చక్కగా చిన్న కొక్కెం వేసి మనం హ్యాపీగా నల్ల పూసలో ప్లెయిన్గా ఉండే నల్ల పూసలు కూడా వేసుకోవచ్చు. యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా సరే కదా. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వేసుకున్నాను ఇది కూడాను. నెక్స్ట్ వచ్చి 92.5 సిల్వర్లో ఇందాక చిన్నవి చూపించాను కదా మీకు డ్రాప్ షేప్లోను, ఇవి దాంట్లోనే ఇది కొంచెం పెద్ద సైజు, ఇలా 3 వస్తాయి. మన నెక్కు పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇలా లేదు అంటే కిందకు కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు. 3 ఫ్లవర్ షేప్లో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, స్టడ్ వచ్చింది అనమాట. సేమ్ ఫ్లవర్ ఏది ఉందో అదే ఇక్కడ స్టడ్ కూడా వచ్చింది. పెట్టుకున్నా కూడా ఎంత బాగుంటుందంటే, అంటే చెప్పాను కదా కొన్ని మంచి శారీస్ మీదకి ఇలాంటి 1 గ్రామ్లో కూడా లుక్ చాలా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్లో కొంచెం మరీ ట్రెడిషనల్గా ఉన్నవి ఫ్యాన్సీ శారీస్ మీదకి అంత సూట్ అవ్వదు. సో ఇలాంటివి ఏంటంటే ఫ్యాన్ శారీస్ మీదకి కొంచెం పార్టీ వేర్ శారీస్ మీదకి అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. సో అప్పట్లో సింధు అని చెప్పని తను కూడా యూట్యూబర్, తన దగ్గర తీసుకున్నాను. ఇది నాకు ఇప్పటికీ ఇది చాలా ఇష్టం. స్టడ్స్ ఒకటి పెట్టుకుంటే చాలా నీట్గా క్లాసీగా ఉన్నట్టుగా ఉంటుంది. దగ్గర చూపిస్తాను. స్టోన్స్ కూడా ఎన్నాళ్ళు అయిందో అసలు షైన్ తగ్గనే లేదు. ఇది కూడా 92.5 సిల్వరే.
నెక్స్ట్ వచ్చి ఇలా క్రిస్టల్స్, మంచి షైనీ క్రిస్టల్స్. ఇవి నేను అన్ని కలర్స్ నా దగ్గర 4 లేయర్స్ గుప్పించుకున్నాను అనమాట ఇలాగా. అంటే ఇది రిమూవబుల్, అంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. పెండెంట్ ఊరికే ఇది మనం గోల్డ్ దాని మీద ఏమైనా ఉన్న పెండెంట్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ఫ్యాన్సీ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు కదా. ఇది తీసుకున్నాను. ఇలాంటి వాటి నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, ఒక 10 కలర్స్ దాకా ఉన్నాయి. సో వాటన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఫ్యాన్సీగా స్టోన్స్ విత్ పర్ల్స్ ఉంటే బాగుంటుందని చెప్పని ఇలాంటి పెండెంట్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే కొన్ని శారీస్ మీదకి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి అదే పెండెంట్ మార్చుకోవచ్చు. నా దగ్గర ఉన్న క్రిస్టల్స్ కూడా, పూసలు కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. చూసారు ఎంత షైనీగా ఉందో. కొన్ని చమక్ చీరలు ఉంటాయి కదా మనకి, వాటి మీదకైతే ఇది కూడా మెరుస్తుంది, ఇది కూడా మెరుస్తుంది, అన్ని చమక్ అవుతాయి. అప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక లెంగ్త్కి కరెక్ట్గా ఎంత పెండెంట్ వేసుకుంటే బాగుంటుంది అని చూసి మనం పేర్ చేసుకుంటే కనుక బాగుంటుంది. సరే మీకు తెలుస్తుంది అసలు ఎంత షైనీగా ఉన్నాయి క్రిస్టల్స్. షైన్ చూడండి, షైన్ 4 లైన్స్. ఇది ఎక్కువ లైన్స్ కూడా మనం వేసుకోవచ్చు. పెండెంట్ కూడా ఎంత బాగుంది. మనం ఏదైనా వేరే పెండెంట్ ఉన్నా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. సన్నగానే ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా ఉన్నా కూడా హ్యాపీగా అందులోకి మంచిగా వెళ్తుంది. ఇదైతే కొంచెం పెద్దది, ఎస్ హుక్లా ఉంటుంది, పెద్దదేను. ఇది కూడా ఒక సింపుల్ది. యాక్చువల్గా ఇది నాకు ఒక డ్రెస్ మీదకి సూట్ అవుతుందని చెప్పి ఇలాంటి రకరకాల మనకి బాల్స్ కూడా ఉంటాయి మనకి. ఇలాంటి కలర్ఫుల్గా కానీ డిజైన్స్ వచ్చినవి కానీ ఉంటాయి. మెయిన్ ఏంటంటే అవి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. ఇలా ఒక పెద్దది ఏదైనా పగడం లాంటిది వస్తుంది, లేకపోతే ఒక పక్క కలర్ఫుల్గా పింక్ది దాని మీద ఫ్లోరల్ డిజైను, అలా రకరకాలు వచ్చాయి ఆ మధ్యలో మోడల్స్. ఇవి కూడా చాలా తక్కువ, 200, 250, 300 మ్యాక్సిమం అలాగే ఉంటాయి. డిజైన్ బట్టి మారుతాయి. ఇలాంటి చిన్న నలుపూసలకు ఒక మధ్యలో ఒక పెద్దది ఏదైనా వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. నాగా ఫేవరెట్ ఇంకంతే, ఇంకా నో వర్డ్స్ అని చెప్పచ్చు. డైమండ్లో నేను ఏదన్నా చేయించుకున్నానేమో అన్నంతలా ఉండే నల్లపూసలు అని చెప్పచ్చు. శ్రీ పరిణయ ఎక్స్క్లూజివ్ అని చెప్పని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి ఒక శారీ మీద కావాలని తెప్పించుకున్నాను అని చెప్పని ఇంతకుముందు కూడా షేర్ చేశాను. అసలు ఫినిషింగ్ చూడండి, నిజంగానే డైమండ్ ఏమో ఆ పెండెంట్స్ వచ్చాయేమో అన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ కోసం నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. సేమ్ ఇయర్ రింగ్స్ ఉంటే పెట్టుకుంటే ఇంకా అసలు చూసుకోకలేదు. ఇది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి లెంగ్త్, అంటే కొంచెం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అసలు చూడండి ఎంత షైన్ అవుతున్నాయి మీకు. అంటే క్వాలిటీ అంటే ఇది అన్నట్టుగా ఉంటుంది. అసలు చూడండి ఇప్పటికీ షైన్ అంటే మీకు నలుపు సారీలో తెలియట్లేదు కానీ అసలు ఇవైతే షైన్ అసలు మీకు ఏదైనా తగ్గుతున్నట్టుందా? అసలు ఒక్కటి వేసుకున్నా చాలు, ఒక రాయల్ లుక్ లాగా మనకి, అంటే ఒక పెళ్ళికి ఫంక్షన్స్కి అటెండ్ అయిపోవచ్చు మనం ఇది ఒకటి వేసుకుంటేను. యూనిక్ పీస్లా ఉంటుంది మన దగ్గర. ఆ పేజ్లో నాకు చాలా ఇష్టం. మేడం వేసుకున్నా కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ రకరకాల మోడల్స్ మేక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదైతే నాకున్న వాటిల్లో బెస్ట్ అని చెప్పచ్చు అంతే. ఇంకా ఇందులో వేరేది ఏమి ఉండదు. ఇయర్ రింగ్స్ ఏదైనా మంచి దొరికితే మాత్రం ఈసారి పేరప్ చేస్తాను. బుట్ట కానీ లేకపోతే స్టడ్ కానీ ఏదైనా ఉంటే సేమ్ ఇలాగే ఉండాలి నాకు. కలర్ చేంజ్ వస్తున్నాయి, వేరే ఉంటున్నాయి కానీ ఇదే రావట్లేదు, ఈ ఫినిషింగ్ రావట్లేదు. సో ఇది చూసారా షైన్ ఎంత బాగా మెరుస్తున్నాయి. మీకు తిప్పుతుంటే తెలుస్తుంది కదా, దగ్గర నుంచి కూడా చూదురుగా. నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది, భలే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. ఇవి నా దగ్గర ఉన్న నల్లపూసల కలెక్షన్ మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. ఒక చిన్న ఆనందాలు ఇవన్నీ. ఏంటంటే కొనుక్కున్నవి పెట్టుకుంటే ఏది బాగుంది, ఏది సూట్ అవుతుంది మనకి అన్నది, ఏ చీర మీదకి ఏది వేసుకోవాలి, డ్రెస్సెస్ మీదకి చెప్పానుగా ఫస్ట్లోను. ఆ కాస్ట్యూమ్ దగ్గరగా మనం పేరప్ చేస్తే ఏదైనా లుక్ కొంచెం స్పెషల్గా ఉంటుంది. మనం కూడా కాస్త బాగున్నట్టు అనిపిస్తాం. అంటే మనకే నచ్చుతుంది, ఎవరికోసమో కాదు, దీని మీదకి ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చిన్న కోరికలు ఉంటాయి కదా. సో బడ్జెట్లో వచ్చేవి హండ్రెడ్స్లోనే కదా, పెద్ద కాస్ట్లీ ఏం కాదు కదా. అదే బంగారంలో కొనుక్కోవాలంటే ఇంకా అసలు అయ్యే పనే కాదు. 1, 2 ఉంటాయి మహా ఉంటేను, చిన్నదొకటి పెద్దొకటి అన్నట్టు అంతే. మిగతా ఇలాంటివన్నీ మనం మంచిగా ఫ్యాన్ శారీస్, పట్టు శారీస్ అన్నిటికీ మనం పేరప్ చేయొచ్చని నా కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏది బాగుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.